guys, welcome to my channel Mumbai Masakali in Thailand day 2. నిన్న మేము Sanctuary of Truth వెళ్ళుండే, అదొక మ్యూజియం అన్నమాట. నిన్న అది మొత్తం చూడడానికి అయిపోయింది. దాని తర్వాత మేము అల్కాజర్ షో అని చెప్పేసి బుక్ చేసుకున్నాము, బట్ అది బిస్కెట్ అయింది. నిన్న నైట్ టికెట్ దొరకలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈరోజు నైట్ వెళ్దాం అనుకుంటున్నాం. ఈ రోజు అయితే మేము కోరల్ ఐలాండ్ చూద్దామని వెళ్తున్నాము. కోరల్ ఐలాండ్ ఇక్కడ పటాయా దగ్గర కొంచెం ఫేమస్ ఐలాండ్ అన్నమాట. చూస్తున్నారు కదా, దీన్ని టుక్ టుక్ అంటారు. ఇక్కడ కొంచెం వ్యాన్ రిక్షా కాంబినేషన్ ఉంది. అది దాంట్లోనే పికప్ చేసుకున్నారు అనమాట. మార్నింగ్ 8:30కి పిక్ చేసుకున్నారు. 8:30కే ఉండే మాకు స్లాట్, 8:30 to 3:30 అనమాట. ఇట్లా ప్యాకేజ్లో బుక్ చేసుకుంటే అయితే వాళ్ళు టైం అంటే టైంకి ఉంటారు. 8:30 అంటే 8:30 షార్ప్ కాల్ చేస్తాడు, ఆల్రెడీ వెహికల్ రెడీగా ఉంది, మీరు వచ్చేసేయండి అని చెప్పి. వీళ్ళందరూ కూడా మాలాగానే ప్యాకేజ్ బుక్ చేసుకున్న వాళ్ళందరినీ పిక్ చేసుకొని మా దగ్గరకు వచ్చి మా హోటల్ దగ్గర మమ్మల్ని పిక్ చేసుకొని ఇప్పుడైతే ఒక మీటింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఆటోస్ టైప్ ఇట్లా ఉంటాయి కదా, రిక్షా టైప్ ఉంటాయి కదా, టుక్ టుక్ అంటారు. అందులో పిక్ చేసుకొని వచ్చి ఇక్కడ పడేసినాం అనమాట. మేము క్లూక్లో బుక్ చేసుకొని ఉండే. ఎంత పడింది నాకు కూడా తెలియదు. అప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. సో 5,000 పడింది అనమాట 2 personsకి, అంటే అరౌండ్ 2,500 అట్లా పడింది ఒక్కరికి. మేము ప్యాకేజ్ ఎట్లా బుక్ చేసుకున్నామంటే, జనరల్గా కోరల్ ఐలాండ్కి ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా, సో కోరల్ ఐలాండ్కి తీసుకెళ్ళి అక్కడ మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్ చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. మేము వేరే దగ్గర చేసేసి ఉన్నాం కదా యాక్టివిటీస్, ఈరోజు ఎందుకు చేసే ఫిఫీలో చేద్దామని చెప్పేసి కోరల్ ఐలాండ్లో మాత్రం మేము కయాకింగ్ ఉంది, ట్రాన్స్పరెంట్ కయాకింగ్ ప్లస్ డ్రోన్ షాట్స్ అంట. ఆ ప్యాకేజ్లో డ్రోన్ షాట్స్ అని ఇచ్చిండేవాడు. ఎంతవరకు ఎంత మంచి డ్రోన్ షాట్స్ తీసాడో అక్కడ పోయినాక చూద్దాం. కానీ ప్రెసెంట్ అయితే ఇక్కడ కోరల్ ఐలాండ్కి వెళ్ళడానికి ఈ జనాలందరూ వెయిట్ చేస్తున్నారు. అందరిని ఇక్కడ గ్యాదర్ చేసేసి సంత తీసుకోపోతారేమో అక్కడికి. ఏదో తేడాగా ఉందేంటి? అక్కడికి మరి ఫెరీలో తీసుకెళ్తారు అనుకుంటా. ఫెరీలో తీసుకెళ్ళిన తర్వాత ఎవరి యాక్టివిటీస్కి సంబంధించిన వాళ్ళని అట్లా డివైడ్ చేస్తారేమో అక్కడికి వెళ్ళినాక. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక టవల్ ఇంకా వాటర్ బాటిల్ ఇచ్చిండే. అందరికీ మీటింగ్ పాయింట్ ఇదే అనమాట. అంటే కొందరు హోటల్స్లో ఉంటాయి కదా టూర్స్ అండ్ ట్రావెల్స్, అలా ఆ ప్యాకేజెస్ బుక్ చేసుకుంటారు. కొందరు ఇలాంటి యాప్స్లో అంటే క్లూక్లో అలా బుక్ చేసుకుంటారు. ఇంకా బయట కూడా చాలా టూరిజం ప్యాకేజెస్ ఉంటాయి, అందులో బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో అందరు వచ్చేసి ఇక్కడనే గ్యాదర్ అవుతారు అనమాట. ప్రశాంత్ వాళ్ళకి మన బుకింగ్ డీటెయిల్స్ చూపించిన తర్వాత ఒక ప్లేస్లో వెయిట్ చేయమన్నారు అనమాట. ఎందుకు అని అంటే మనతో పాటు ఇంకా వేరే మెంబర్స్ వస్తారు కదా, అంటే ఒక టీం లాగా తీసుకెళ్తారు. సో మిగతా వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక ప్లేస్లో వెయిట్ చేయమన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత అందరినీ కలిపి ఒకటేసారి ఒక గైడ్తో తీసుకెళ్తారు. మా గైడ్ ఆయననే అనమాట. ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నట్టున్నాడు, ప్రశాంత్ వింటున్నాడు బుద్ధిమంతుల్లాగా. సో మిగతా వాళ్ళందరూ మా బ్యాచ్ మెంబర్స్. ఇంకందరు వచ్చేసిండ్రు కదా, స్టార్ట్ అయిపోయినాం. అక్కడ ఫెరీ దగ్గరికి వెళ్ళడానికి నడుస్తున్నాము. మా ఎండ సంపుతుందిరా నాయన, ఎట్లుంటున్నారా బాబు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మండుతున్నట్టుంది. ఎండ ఘోరంగా ఉంది కదా, మాడిపోయేటట్టున్నాము. ఈ ఎండకు నేను ఎట్లైనా మాడిపోతాను అర్థమైంది, కానీ మీరైతే ఒకసారి మంచి వ్యూని ఎంజాయ్ చేయండి. అసలు మామూలు స్పీడ్లో తీసుకెళ్ళట్లే. ప్రశాంత్ ఆల్రెడీ ముందే అన్నాడు, ముందెందుకు రా కూర్చోవడం, వెనకాల కూర్చుందాము అని మంచిగా చెప్పిండు. నేనే వద్దొద్దు ముందు కూర్చుందాం, ఫొటోస్ బాగా వస్తాయి, వీడియోస్ బాగా వస్తాయి అని చెప్పి షోర్ యాక్షన్ చేసిన. వాడు తీసుకుపోయే స్పీడ్కి ఫోన్స్ ఎక్కడ కింద పడతాయో, నేను ఎక్కడ లేచి బయట పడతానో అన్నట్టు భయమైంది, అంత స్పీడ్గా తీసుకెళ్ళిండు. కానీ వ్యూ మాత్రం క్రేజీ ఉండే.
ఇక్కడ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు అన్నమాట. అక్కడ దూరంగా ఒకటి కనిపిస్తుంది కదా, దాని దగ్గరికి తీసుకెళ్తాడు. ఇన్ కేస్ ఎవరైనా ఈ వాటర్ స్పోర్ట్స్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ దిగిపోవచ్చు. అక్కడ స్పోర్ట్స్ ఇవి యాక్టివిటీస్ ఏమున్నాయో అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కోరల్ ఐలాండ్కి రావచ్చు అన్నమాట. అలానే మా బోట్ కూడా అక్కడ తీసుకెళ్ళిండు. ఇక్కడ నుంచి ఆ పటాయా సిటీ, ఆ పక్కన బిల్డింగ్ అదంతా చాలా బాగా అనిపించింది. అండ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఇక్కడ దిగిపోతున్నారు. అన్ని సినిమాల్లో పటాయా అనగానే ఇదే సీన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడికి వచ్చి చూడగానే ఓకే మనం కూడా చూసేసినాం అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఒక పెద్ద అడ్వెంచరస్ రైడ్ తర్వాత మనమైతే రీచ్ అయిపోయినాం కోరల్ ఐలాండ్. వెళ్ళిన వెంటనే అక్కడిక్కడ తిరగాలి అనిపించలేదు. కాసేపు ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చోవాలనిపించింది. కొంచెం ఎందుకో ఆకలి అవుతుంది అని అనిపించి మంచి టమ్మీ ఫుల్ చేసుకున్నాం. ఫస్ట్ ఆ కయాకింగ్ అండ్ డ్రోన్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం. మళ్ళీ ఎండ్ అయిపోతే ఇంకా గలీజ్గా వస్తాయి ఫొటోస్ అని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాము. కయాకింగ్ చేయడానికి వెళ్తున్నాము సముద్రంలో. కయాకింగ్ అంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ బోట్లో వాడు ఫోటో తీసినాడు. ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం, దాంట్లో డ్రోన్ ఇంక్లూడ్ అయ్యి ఉంది అనమాట. డ్రోన్ ఎంత పెద్ద డ్రోన్? చిన్న ఉంది. ఏడా అసలు కనబడతలేదు డ్రోన్. అవునా, తెలుసా అది ఎట్లా? జనాలు తక్కువ ఉన్నారు ఇప్పుడు అని చెప్పేసి మేము యాక్టివిటీస్ స్టార్ట్ చేసినాం. డ్రోన్ షాట్స్ అయితే కయాకింగ్ ఇంకా కొన్ని కపుల్ వీడియోస్ అట్లా అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ చిన్నగా ఏదో హైట్ మీద బ్రిడ్జ్ లాగా కనిపించుండే, దట్ సైడ్ ఏముందా అని చెప్పేసి చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, కానీ ఇంకా కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్తే వాటర్లో రాక్స్ ఉన్నాయి అనమాట. అక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుంది అనిపించి అక్కడికి వెళ్తున్నాము. బట్ కోరల్ ఐలాండ్కి వచ్చే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకోండి, అసలు వేరే లెవెల్ ఉంటాయి. కొద్దిసేపు ఈ బ్రిడ్జ్ మీద కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని నేను చెప్పిన స్పాట్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఒకసారి చూడండి వ్యూ ఎంత బాగుంది అసలు, ఆహా. మెల్లమెల్లగా జనాలు ఎక్కువైపోతున్నారు, ఎండ ఎక్కువైపోతుంది. ఎండ కోసం అని చెప్పేసి చూస్తున్నారు కదా, వాళ్ళు అట్లా పడుకున్నారు. ఇక్కడనేమో అందరు యాక్టివిటీస్ చేస్తున్నారు. కొంచెం ఎందుకు కడుపులో ఆకలేనట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాము. మాకు లంచ్ కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యే ఉండే. సో వెజిటేరియన్ కాబట్టి నాకు రైస్, థాయ్ కర్రీ అండ్ కొన్ని స్టీమ్డ్ వెజ్జీస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చాడనమాట.
సో వెజిటేరియన్స్ కదా, మీకు ఏముంటుంది తినడానికి అని అనుకుంటారు. మీకే ఏముండదు నాన్ వెజ్ వాళ్ళకి. చూడండి ప్రశాంత్ ప్లేట్లో ఓన్లీ ఒక చికెన్ పీస్ ఇచ్చి అక్కడ పెట్టాడు. మరి నాకు మాత్రం 3 వెరైటీస్ వచ్చినాయి. కానీ ఎవరికి అర్థం కాదు వెజిటేరియన్ ఏముంటుంది అంటారు. మాకే చాలా ఉంటాయి తినడానికి ఆప్షన్స్. ఇంకేముంటుంది ముచ్చట్లు పెట్టుకుంటూ లంచ్ మంచి కానిచ్చేసినాం. నాకు మాత్రం అక్కడ తిన్న వెజ్ థాయ్ కర్రీ మస్తు నచ్చింది. అంటే ముందు కూడా టేస్ట్ చేసిన థాయ్ కర్రీస్, బట్ థాయిలాండ్ అంటే కొంచెం నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది కదా, సో వెజ్ ఎట్లా చేస్తారో ఏమో అన్న చిన్న భయం ఉండే. చాలా బాగుంది. ఇది యాక్చువల్గా కోరల్ ఐలాండ్ కాదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇది దాని పక్కన ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఉంటుంది అనుకుంటా. దీని పేరు హార్టిన్ బీచ్. హార్టిన్ బీచ్ నాకు తెలిసి కోరల్ ఐలాండ్కి వచ్చే కన్నా ఇక్కడికి వస్తే చాలా బెటర్. ఈ ఐలాండ్ మొత్తం కోరల్ ఐలాండ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే కోరల్ ఐలాండ్ అంటే అటు సైడ్ అనుకుంటారా? ఇప్పుడు బుక్ చేసేది ఉంటే హార్టిన్ బీచ్ అని చెప్పేసి ఇది బుక్ చేయాలి కదా. అవును, కోరల్ ఐలాండ్ బుక్ చేయదు కదా. కోరల్ ఐలాండ్ దగ్గర మేము వచ్చేటప్పుడు అది కనిపిస్తుంది, అంటే అటు సైడ్ ఇదంతా అదే. సో బేసిక్గా అటు సైడ్ మొత్తం ఫుల్ ఇవన్నీ షిప్స్ ఉన్నాయి, అన్ని చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఇక్కడ కొంచెం జనాలు తక్కువ ఉన్నారు, పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి వీళ్ళని తక్కువ జనాలు అంటావా నువ్వు? మన అక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువనే ఉన్నారు కదా. హేళన చేస్తున్నావు? హేళన చేయట్లేదు బ్రో, ప్లీజ్ నన్ను అడుగుకండి. జస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ చెప్తున్నా అంతే. అటు సైడ్ ఏమో కొంచెం ఎక్కువ జనాలు ఉన్నారు. నాకు తెలుసు అంటే ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్ అట్లా మనం చేసినా కూడా అటు సైడ్ చేస్తే కొంచెమే టైం పడుతుంది కదా. ఇట్లా తుప్పు మంది నువ్వు ఆగు, అక్కడ ఇంట్రెస్ట్గా నడుస్తుంది. బోట్ కదలట్లేదు ఫ్రెండ్స్, బోట్ కదలట్లేదు. ఏం కదలట్లేదు? బోట్ కదలట్లేదు. నువ్వు వెళ్ళి దోయిపో. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. యాక్చువల్గా మేము అదే బోట్లో పోయేటోళ్ళం, గంట ఎక్స్ట్రా ఉందనుకుని చెప్పేసి ఆగినాం అనమాట. సో ఎవరికి సోపేసినావు? వాళ్ళు ఎవరికి సోపేసినావు గంట ఎక్స్ట్రా ఉందా అని? సోపేలేదు, మా 3:30. ఫోటోగ్రాఫర్స్ అంటే ఫోటోస్ పిక్చర్లు ఉంటే మాత్రం ఇక్కడికి రండి. ఫోటోగ్రాఫర్స్ చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు. నా అలాంటి వాళ్ళు నాకు తెలుసు నువ్వు అంటావని. అదే ఇప్పుడు కపుల్స్ వస్తే హస్బెండే కదా ఫోటోగ్రాఫర్, ఇంకెవరు ఫోటోగ్రాఫర్? అంటే అది ఆల్ టైమ్ ఫోటోగ్రాఫర్ కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇట్లా మనం అప్పుడు కయాకింగ్ చేసినప్పుడు డ్రోన్ అవన్నీ ప్యాకేజ్లు ఉన్నాయి కదా. సో అట్లా తీసుకోవాలంటే ఆ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. బేసిక్ ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ ఒకరు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకరు ఉంటారు కాబట్టి హ్యాపీగా ఫోటోలు తీసుకోవచ్చు. ఫోన్ అక్కడ పక్కన పడేయచ్చు అన్నమాట. నాకు ఈ బీచ్ ఇంకొకటి ఏం నచ్చిందనంటే అటు సైడ్ ఇట్లా ఎల్లో కలర్ ఇది ఏమంటారు దీన్ని, గీట ఏమంటారు దాన్ని? తీసుకొని ఎల్కేజీలో వేయండి అమ్మా. ఏమంటారు దాన్ని చెప్పు. ఏదో సంథింగ్ ఆ డబ్బాలు పెట్టిన అనమాట. అటు సైడ్ దాటొద్దు అని చెప్పి, అటు సైడ్ దాటి ఇంకొంచెం డెప్త్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అక్కడ వరకు వెళ్ళొచ్చు. సో అవి ఆపడం వల్ల ఎక్కువ వేసి రావట్లేదు. అక్కడ కొంచెం మధ్యలోకి వెళ్ళినా కూడా మంచి పూల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. మంచిగా అనిపించింది. మేము అక్కడ వరకు వెళ్ళినాము. అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. మీరు అక్కడ ఫొటోస్ తీసుకోవాలనుకుంటే అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. సో అటు సైడ్ ఎట్లుంటుందో నాకు తెలీదు, మేము అటు సైడ్ వెళ్ళలేదు. ఇక్కడ మాత్రం బాగుంది. అండ్ ఇంకొకటి అదేంటి అక్కడ కూర్చున్నాం కదా మనం, అక్కడ కూర్చున్నాక ఎంత ఛార్జ్ చేసింది మనకి? ఇక్కడ కూర్చున్నాక ఎంత ఛార్జ్ చేసింది? 100 bahts పర్ పర్సన్. 100 baht అంటే మన ఇండియన్ కరెన్సీ ఎంత? 200 రూపాయలా? గూగుల్ చెప్తుంది ఎంత కన్వర్షన్. ఇప్పుడు నేను మేము వేసుకుంటా. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఫుల్ ప్లానింగ్ లో ఉన్నదా అనమాట. పోతే పోయింది 200 అని చెప్పేసి తీసుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళే వరకు మీరు అది యూజ్ చేసుకోవచ్చు. మేము ఇంకా కాసేపు కూర్చొని ఒక యాక్టివిటీ చేస్తున్నాం, కాసేపు కూర్చొని అట్లా లంచ్కి వెళ్ళేసి వచ్చినాం. మధ్యలో కయాకింగ్ దగ్గరేమో ఎక్స్పెక్ట్ చేయొద్దు, మనకే ఇచ్చేసి వెళ్ళిపోమంటాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఓకే, ఫొటోస్కి వర్త్ అనిపించింది నాకైతే. ఏమో మరి ప్రశాంత్కి ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ ఫొటోస్ వచ్చినాయి కాబట్టి నాకు బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఫొటోస్ నీ చేతికి ఇచ్చేదాకా అదే చెప్తున్నా. వాడు ఒక స్కానర్ ఇచ్చాడు. నైట్ 9 తర్వాత వాళ్ళు అప్లోడ్ చేస్తారంట. బేసిక్ ఇదంతా ఇవన్నీ ఫోటోస్ తీసుకొని ఇక్కడ అన్ని యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి అప్లోడ్ చేస్తే మనకు
నైట్ 9కో 10కో కనిపిస్తాయి. అవి వస్తాయా లేదా అన్న భయం ఇప్పుడు ఉంది, ఎందుకంటే వానిపైన భారం వేసి మేము ఏ ఫొటోస్ తీసుకోలేదు ఇక్కడ. అమ్మో పెట్టకు కెమెరా, అమ్ము కెమెరా. Sit. Hey, close it. Keep your bag. Sit. కెమెరా. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం. ఒక డే మంచిగా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. దీని తర్వాత మేము వెళ్ళి అట్లా కాసేపు హోటల్లో రెస్ట్ తీసుకొని ఆల్కాసార్ షోకి వెళ్దాం అనుకుంటున్నాం. సో బాయ్ గాయ్స్.